హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో ఈ ఇప్పుడు ఇచ్చిన రిజల్ట్స్లో మన హైదరాబాద్కి చెందిన ఒక కంపెనీ అండి దుమ్ము లేపిందండి. ఆల్మోస్ట్ 88% నియర్లీ దాని రెవెన్యూ పెరిగింది. అలాగే ఈ స్టాకు రేపు ఫోకస్లో ఉండబోతుంది. నెక్స్ట్ మార్కెట్ అనాలిసిస్, సారీ ఇక్కడ ట్యూస్డే కాస్త మండే అని పడ్డది. సో ట్యూస్డే మార్కెట్ అనాలిసిస్, మరి మండే ట్యూస్డే మార్కెట్ ఏమైనా బిగ్ ఫాల్ అవుతుందా? సో ఇరాన్ అనేది ఇప్పటికీ దాదాపు వారు క్లోజ్ అవుతుంది అన్న రేంజ్లో కొంచెం పాజిటివ్ న్యూసెస్ అయితే ఉన్నాయి. ట్రంప్ గారు కూడా ఇది ఇరాన్ న్యూక్లియర్ మీద కొంచెం వెనకడుగు వేశారు. సో బట్ దీంట్లో విషయం ఏంటంటే సడన్గా ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక షిప్ని పేల్చేశారండి. సో దీనివల్ల ఇంకొక పక్క షిప్లో కూడా మంటలు అంటుకున్నాయి. సో మరి వీటన్నిటి వల్ల రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు సో రెగ్యులర్ అప్డేట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి మనం ఇచ్చే అప్డేట్స్ నచ్చితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు కూడా చూడండి, అప్డేట్స్ అన్నీ ఇచ్చిన ప్రిడిక్షన్స్ అన్నీ ఈరోజు కూడా హిట్ అయినాయి చూడండి. దీంతోపాటు అందుకే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్తున్నా. చూడండి, ఇచ్చిన ప్రతి కాల్ కూడా ప్రీమియం గ్రూప్లో హిట్ అయినాయి. వాటితో నేను ఇచ్చిన డెలివరీ కాల్స్ అండి, డెలివరీ కాల్స్ ఎంసీఎక్స్, సో జీ వెర్నా, సో ఇవి కూడా ఇచ్చాను. సో అవి కూడా చూడండి. క్లోజింగ్ టయానికి జీ వెర్నా కూడా పాజిటివ్కి వెళ్ళింది, ఎంసీఎక్స్ కూడా పాజిటివ్కి వెళ్ళింది అనమాట. సో ఇది ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వడం ఉండడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ అండి. ప్రీమియం గ్రూప్లో ఉండడం వల్ల మేజర్ అడ్వాంటేజ్. సరే మరి ఆ, యా అది కూడా మీకు చూపెడతాను. ఎంసీఎక్స్ కూడా ఈరోజు మీరు చూడొచ్చు. ఎంసీఎక్స్ కూడా చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చిందండి. అంటే మన డెలివరీ కాల్ ఏ రోజుకి ఆ రోజు దాంట్లోనే చూడండి, ఆల్మోస్ట్ 130 రూపీస్. ఇది క్లోజింగ్కి వచ్చింది 140 రూపీస్ పైన ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇది ఇలా ఉంటుంది ప్రీమియం గ్రూప్లో ప్రిడిక్షన్స్. కావాలి అనుకున్నవాడు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఏంటి, సో అసలు ఇది Q1లో, సారీ ఇప్పుడు ఈ రిజల్ట్స్లో దుమ్ము లేపిన మన హైదరాబాద్ కంపెనీ ఏంటి అంటే అది అపోలో మైక్రో సిస్టమ్స్ అండి. మీ అందరికీ చెప్తూనే ఉన్నాను, సార్ అదేంటి అపోలో మైక్రో సిస్టమ్స్ మరి 88% రెవెన్యూ వస్తే ఎందుకు పడిపోయింది, చాలామందికి వచ్చిన డౌట్ అండి. సో ఇక్కడ మీరు న్యూస్లో కూడా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ రెవెన్యూని కనుక చూసుకున్నట్లయితే ఆ 40 to 45% రెవెన్యూ గ్రోత్ అండి. సో గైడెన్స్ కూడా బాగుంది, ఎవ్రీథింగ్ కూడా 70% షేర్స్ అంతా బాగుందన్నమాట. కానీ ఎందుకు పడిపోయింది, ఎందుకు పడిపోయిందయ్యా అంటే సో రీజన్ చెప్తా అండి. ప్రీవియస్ ప్రీవియస్ రెవెన్యూతో పోలిస్తే ఇది పెరిగింది కానీ ప్రాఫిట్ అనేది తగ్గింది. రెవెన్యూ పెరిగింది కానీ ప్రాఫిట్ అనేది తగ్గిందండి. సో నెగిటివ్లో ఉంది. సో దట్ ఈస్ ద రీజన్. సో ఓవరాల్గా ఇయర్లీ అయితే క్లోజింగ్లోనే ఉంది. ఇయర్కి వచ్చేసరికి రెవెన్యూ రెవెన్యూ ప్రాఫిట్ రెండు పాజిటివ్లో ఉన్నాయి. కానీ క్వార్టర్లీ చూసుకుంటే ఇప్పుడు ఈ రెవెన్యూ ప్రాఫిట్ అనేవి కొంచెం నెగిటివ్లో ఉన్నాయి. ఆ రీజన్ వల్ల పడింది. ఇది మీకు మంచి ఆపర్చునిటీ అనుకోండి, ఎందుకంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అపోలో మైక్రో సిస్టమ్స్ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది అనుకోవాలి. ఇప్పుడు కనుక మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే నేను కూడా ఎంట్రీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 388 దగ్గర ఒక 130 నియర్లీ షేర్స్ తీసుకున్నాను. 138 షేర్స్. ఎందుకంటే నేనైతే తీసుకోకుండా అయితే చెప్పను మీకు. సో బ్రహ్మాండంగా ఈక్విటీలో దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చండి. ఎందుకంటే డిఫెన్స్కి చెందిన కంపెనీ, బాగా గ్రోత్ ఉన్న కంపెనీ, ఇంకొక 3,000 to 5,000 crores ఆర్డర్ బుక్ చేసుకుంటూ ఉన్న కంపెనీ అనమాట. 3,500 to 4,000 crores బై ఇయర్ ఎండింగ్, డ్రివెన్ బై ద న్యూ ఆర్డర్స్. ఇంకా కొత్త ఆర్డర్స్ వల్లే ఇక్కడికి 3,500 నుండి 4,000 crores దాకా వెళ్ళే అవకాశం ఉంది. మరి ఇటువంటివి చూసుకుంటే మరి కంపెనీ గ్రోత్ ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక అలాగే యుఎస్ ఇరాన్ వారిది మీకు రెగ్యులర్గా ఉండేది. కొత్త షిప్ మీద అటాక్ జరిగింది. సో అవి కూడా జనాలు కూల్ అయ్యారు. సో ఇక్కడ ట్విస్టింగ్ ఏంటంటే ఇరాన్, సో ఇరాన్ వాళ్ళు ఒక కొత్త షిప్ని పేల్చేశారు. ఏది, ట్రంప్ న్యూక్లియర్ దాని మీద వెనక్కి తగ్గుతా అనగానే కొత్త షిప్ని పేల్చేశారు. మరి వాళ్ళు గెలికి గెలికి ఈసారి గొడవ ఎక్కువ చేసుకునేలాగుంది. సో చూద్దాం ఏం జరిగింది. ఇక వారి గురించి అయితే నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు. మెయిన్గా కంటెంట్ లోపలికి వెళ్తే ప్రిడిక్షన్ ఇవ్వడానికి ముందు మీకు యూట్యూబ్ కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేస్తానండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్లో అడగండి. సో శకుంతల గారు, ఇన్ఫోసిస్ ఈ ప్రైస్లో కొనవచ్చా?
సో ఇన్ఫోసిస్ ఈ ప్రైస్లో యాక్చువల్గా కొనొచ్చండి. ఇన్ఫోసిస్ కొనొచ్చు. ఐటీ స్టాక్స్ ఇప్పుడిప్పుడే స్లోగా బజ్ వస్తుంది. బ్రహ్మాండంగా కొనొచ్చు. బెటర్ ఏంటంటే 1200 ఎబోవ్ కొనుక్కుంటే సేఫ్టీ ఉంటుంది. 1300, 1400, 1700 దాకా టార్గెట్ ఉందండి. సురేష్ గారు, హలో సార్, కొచ్చిన్ షిప్ యార్డ్ 5% ప్రాఫిట్లో ఉంది. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని గ్రోలో కానీ ఏంజిల్ వన్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? ఒకవేళ ఎస్ అయితే ఏది బాగుంటుంది? సో మీరు యాక్చువల్గా కొచ్చిన్ షిప్ యార్డ్ మీరు 5% ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు అంటే మీరు ఎంత క్వాంటిటీ కొన్నారు అనేది చెప్తే దాన్ని బట్టి చెప్తాను. ఎందుకంటే ఇది కూడా దీని టార్గెట్ కూడా ఇంకా రూ. 400 దాకా టార్గెట్ ఉంది. వెయిట్ చేయొచ్చు. ఒకవేళ దీన్ని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని అమ్ముతా అమ్ముకొని వేరే స్టాక్స్ కొనాలి అనుకుంటే ఆర్వీఎన్ఎల్ కొనండి. ఆర్వీఎన్ఎల్ కొన్నా, గ్రో కొన్నా నో ప్రాబ్లం అండి. క్రిష్ గారు, హాయ్ సార్. హాయ్ అండి. అగర్వాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చు. ఇట్ ఇస్ ఎ గుడ్ గ్రోత్ కంపెనీ. కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ యువర్ ఒపీనియన్? థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అగర్వాల్ ఇండస్ట్రీస్, అగర్వాల్ ఇండస్ట్రీస్ 514 దగ్గర ఉందండి. సో కంపెనీ ఫండమెంటల్గా ఓకే, ఫైనాన్షియల్గా కూడా ఓకే, బుక్ వాల్యూ కూడా బాగుంది. సో చేసుకోవచ్చు అండి. లాంగ్ టర్మ్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 520 అబోవ్ తీసుకోండి. 700 నుండి 800 దాకా టార్గెట్ ఉంది. కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి. శాంతి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్. వెల్కమ్ అమ్మ, కీప్ వాచింగ్. కళ్యాణ్ చౌదరి గారు, సార్ క్యాన్స్ టెక్నాలజీస్ 5300 దగ్గర ఉన్నాయి. 20%, 27% లాస్లో ఉన్నాను. దీన్ని హోల్డ్ చేయొచ్చా? రిజల్ట్స్ బ్యాడ్గా ఉన్నాయి కదా. ఏం కాదమ్మా. కళ్యాణ్ కళ్యాణ్ చౌదరి గారు, హోల్డ్ చేయండి. అందుకే మీకు ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్తే ఏమో వినరు. సో నో ప్రాబ్లం. క్యాన్స్ టెక్నాలజీ హోల్డ్ చేయొచ్చు. టార్గెట్ 7000 దాకా ఉంది. సో రిజల్ట్స్ ఏం కాదు, ఇవన్నీ టెంపరీ ఇష్యూసే. మళ్ళీ బౌన్స్ అవుతుంది మార్కెట్ ఈజీగా. కాకపోతే 5000 వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, కానీ దీని లోపల మీరు యావరేజ్ చేసుకోవడం బెటర్. ఇప్పుడున్న క్వాంటిటీలో ఇంకొన్ని షేర్స్ యావరేజ్ చేసుకుంటే ప్రైస్ మీ నియర్లీ ప్రైస్కి వస్తుందండి. సో అమర్నాథ్ గారు, గ్రో గోల్డ్ షేర్స్ అండ్ టాటా సిల్వర్ 15 ఇయర్స్ టార్గెట్ చెప్పండి. సో గ్రో గోల్డ్, టాటా సిల్వర్స్ సార్, ఈ కమ్యూడిటీస్కి మనం చెప్పడానికి ఉండదు సార్. ఎందుకంటే కమ్యూడిటీస్లో ఇవి ఒక్కొక్కసారి పడవచ్చు. ఇప్పుడైతే గోల్డ్ అయితే ఈ రెసిషన్స్ వస్తే పబ్లిక్ చాలా సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ అనుకుని అయితే ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. సో గ్రో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక 10-15 ఇయర్స్కి అయితే ఇది ఇండెక్స్లు అప్పటికి నడిస్తే ఆ, ఇది దాదాపు ఒక రూ. 200 దాకా వెళ్ళే అవకాశం ఉంటుందండి. రమణ గారు, హలో. నవీన్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఐఎమ్ అబ్జర్వింగ్ ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ షేర్స్ ఫ్రమ్ ద లాస్ట్ 1 year. ఆఫ్టర్ స్ప్లిట్ ఓన్లీ ఇట్ హ్యాస్ గాన్ 400 plus, and from the onwards it's falling continuously. I have checked in Google also. Now it's 15. High is 452 weeks. Please clarify. Yes అండి. సో ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ షేర్స్ 400 ప్లస్ ఉన్న షేరు, ఇది ఏమైంది అంటే స్ప్లిట్ అయిపోయిన తర్వాత పడిపోయింది 40కి వచ్చి. సో 40కి వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఏం చేసిందంటే టొబాకో ప్రోడక్ట్స్ మీద, ప్రీమియం వాటి మీద, సిగరెట్స్ వాటి మీద ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్కువ పెంచింది. దానివల్ల అది ఇంకా పడిపోయి మళ్ళీ ఇప్పుడు బౌన్స్ అవుతుంది. ఇప్పుడు మీరు కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు. నేనే అప్రాక్సిమేట్లీ రూ. 25 రేంజ్లో ఉన్నాను. మళ్ళీ యావరేజ్ చేసుకోవాలి. కొనొచ్చు అండి. 46 దాకా ఉంది. 2-3 ఇయర్స్కి హోల్డింగ్ పీరియడ్ ఉన్నోడు మాత్రమే దీన్ని కొనండి. లేకపోతే అంత ఓపిక లేకపోతే కొనవద్దు. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అమ్మ. నాని గారు, గుడ్ ఈవినింగ్ సార్. వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్ 6.76లో బై చేశాను. ప్లీజ్ రిప్లేస్ సార్. చేయొచ్చమ్మా. వార్డ్ విజార్డ్ 6.76లో చేయొచ్చు. వార్డ్ విజార్డ్ ఇన్నోవేటివ్స్ ఫ్యూచర్ కూడా ఉంది. 6.67 కరెక్ట్ ఎంట్రీ, ప్రాబ్లం ఏమీ లేదు. ఆల్మోస్ట్ టార్గెట్ వచ్చి 14 దాకా ఉంది. ప్రాబ్లం ఏమీ లేదు, చేయొచ్చండి, నో ప్రాబ్లం. కాకపోతే ఒక 2-3 ఇయర్స్ వెయిట్ చేయాలి. శ్రావణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వెంకట్ గారు, సార్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గురించి చెప్పండి సార్. సో టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గురించి 458 దగ్గర ఉందండి. కంపెనీ ఫండమెంటల్గా ఓకే, కొంచెం రిటర్న్స్ స్లోగా ఉన్నాయి. ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంది కంపెనీ.
మీరు కొనాలి అంటే 470 అబోవ్ కొనండి. 470 ఆర్ 500, 510 అబోవ్, 510 అబోవ్ కొంటే సేఫ్ అండి. 510 అబోవ్ కొంటే 600 నుండి 700 దాకా టార్గెట్ ఉందండి. సో ఆల్మోస్ట్ మీకున్న అన్ని డౌట్స్ కూడా యూట్యూబ్లో కామెంట్ సెక్షన్స్లో ఉన్న ప్రతి డౌట్ని క్లియర్ చేశాను. సో ఇంకా దీంతో పాటు రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. రేపటి ప్రిడిక్షన్కి వెళ్ళే ముందు ఆ, రేపండి. సో ట్యూస్డే సీమన్స్ ఎనర్జీ అండి, ఇది 3680కి బిలో వస్తే బేరిష్ అండి. 3680 బిలోయే. సో టార్గెట్ 3650 నుండి 3600 వరకు ఉందండి. సో స్టాప్ లాస్ 3706. నెక్స్ట్ అథెర్ ఎనర్జీ కూడా 1480 బిలో బేరిష్ చేయండి. 1440 నుండి 1420 వరకు టార్గెట్ ఉంది. 1499 స్టాప్ లాస్ అండి. ఇండెక్స్కి వచ్చేసరికి మార్కెట్ ఏదో ఒక రోజు బీభత్సమైన పడుతుందండి. నేను ఇన్ని రోజుల నుండి ఫాల్ మీదే ఉన్నాను, ఎందుకంటే గ్లోబల్ న్యూసెస్ మొత్తం అలాగే ఉన్నాయి. సో ఈ ఏది ఏమైనా మనం జాగ్రత్తగా ఉండడం మంచిదండి. సో సెన్సెక్స్ 78,500 అబోవ్ ఉంటే సిఈ సైడ్ ఉండండి, బిలో ఉంటే పిఈ సైడ్ ఉండండి. బ్యాంక్ నిఫ్టీ 57,700 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. నిఫ్టీ 24,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. మిడ్ నిఫ్టీ 14,800 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఫిన్ నిఫ్టీ 26,600 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. సో ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ కానీ అన్నీ కూడా మీకు క్లియర్ చేసామండి. సో ఇవి రేపటి ప్రిడిక్షను. సో ఒకసారి ప్రిడిక్షన్స్లో అంటే ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. చాలామందికి చెప్తూనే ఉన్నాను, సార్ ట్రైనింగ్స్ తీసుకోండి, ట్రైనింగ్స్ తీసుకోండి అని. సో ఎందుకో వేలకు వేలు ఖర్చు పెట్టి రిస్క్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, కానీ ప్రాపర్గా నాలెడ్జ్ పెంచుకోకుండా మాత్రం ట్రేడ్ చేయొద్దు. అక్కడ జస్ట్ కోర్సు నేర్చుకుంటే మీ అమౌంట్స్ మంచిగా కొంచెం సేఫ్టీ ఉంటుందండి. మీ సబ్జెక్ట్తో చేస్తే సేఫ్టీ ఉంటుంది. సో దానికోసం మీరు సెప్టెంబర్ బ్యాచ్లో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు కూడా లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. సో మీరు ఆన్లైన్లో అయినా నేర్చుకోవచ్చు, ఆఫ్లైన్లో అయినా నేర్చుకోవచ్చు. సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మొత్తం మీకు లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు. సో 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు. మోస్ట్లీ మీ ఫీజు కూడా ఇక్కడే గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకుని నెంబర్ కాల్ చేసి ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. టైంపాస్ క్యాండిడేట్స్ కాల్ చేయొద్దండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్సే చేయండి. సో మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే ప్రీమియం గ్రూప్లో మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ప్రీమియం గ్రూప్లో మీకు డెలివరీ కాల్సే ఇలా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారండి? చూశారు కదా, ఎంసీఎక్స్ కానివ్వండి, జీఈ వెర్నా కానివ్వండి, డెలివరీ కాల్స్లోనే మీకు ఇంత అవుట్పుట్ కనబడుతుంటే ఇంకా అసలు ఇంకా మీ ఇష్టం అనమాట. తెలివైన వాళ్ళకైతే ఇది ఒక బెటర్ ఆప్షన్, లేదు అంటే ఇక దట్స్ అప్ టు యువర్ విష్. సో ఎనీవే, మనం ఇచ్చే అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.